ప్రియమైన సోదరులారా, కొందరు ఏం చెప్తున్నారంటే బైబిల్ గ్రంథము 40 మంది త్రాగుబోతులు రాశారు, ఆ దేవుడు కల్పనా పాత్ర అంటున్నాడు. ఆ దేవుడు ఏం చెప్పాడు అన్నాడు. ఇప్పుడు పైన నేనున్నటువంటి నా ఫోటో వెనుకున్నది సేనాయి కొండ ఫోటో. అక్కడే దేవుడు ప్రత్యక్షమై మోషేకు యాజ్ఞలన్నీ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? నరహత్య చేయవద్దన్నాడు, వ్యభిచరింపవద్దన్నాడు, దొంగిలించవద్దన్నాడు, అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు, పొరుగువాని భార్యను కానీ వస్తువులు కానీ గాడిద కానీ ఎద్దు కానీ మరి తీసుకోవద్దు అని చెప్పాడు. తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు. ఇటువంటి శ్రేష్టమైన మాటలు ఇంత పరిశుద్ధ గ్రంథములు ఉంటే దేవుడేదో తప్పు చెప్పాడు, దేవుడేదో అది చెప్పాడు, ఇది చెప్పాడు అని చెప్పుకుంటున్నారు ఎందుకు మీరు? వాస్తవం చూడండి. దొంగతనం చేయొద్దన్నాడు, ఎంత మంచి మాట. వ్యభిచరించవద్దన్నాడు, మంచి మాట. నరహత్య చేయవద్దన్నాడు, మంచి మాట. అబద్ధాలు చెప్పొద్దనట. అంటే మీరు ఇవన్నీ ఇష్టపడతారు కాబట్టి బైబిల్ తప్పు అంటున్నారా? అందుకనే సోదరులారా, మీరందరూ గమనించి బైబిల్ ఉన్న గొప్పతనము, బైబిల్ ఉన్న దేవుడు ఎంత గొప్ప